నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. కర్కాటక రాశి వారికి ఆశించిన ధనయోగం అనేది ఈరోజు కలుగుతుంది. ఇక విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి విదేశీయాలనుకున్న అడ్డంకులు తొలగిపోతాయి. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో వారి అనుకున్న బదిలీలను పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అదృష్టం అంటే వీరిదేనా అన్నట్టుగా ఉంటుంది ఈరోజు. ఇక కళాకారులకు క్రీడాకారులకు ఆశించిన అవకాశాలు అనేవి అందుతాయి. వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈరోజు పొందగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు పెట్టిన పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నూతన వైద్యశాలలు నిర్మించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే శుభవార్తలను వింటారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహించడానికి కావలసిన ప్రణాళికలను రూపొందిస్తారు ఈరోజు. ఇక మిత్రులతో సహోదరులతో ఉన్న శత్రుత్వం నుండి ఈరోజు బయటపడగలుగుతారు. వారితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. చాలా కాలంగా దూరంగా ఉండడం వలన మీ మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఎట్టకేలకు ఒక సమస్య నుండి బయటపడతారు. చాలా ఉపశమనం అనేది లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. రావాల్సిన బాకీలు వసూలు కావడం వలన ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈరోజు కలిగిన పరిచయాలు మీకు ఊహించినంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక మీ అభిప్రాయాలను బంధువులతో పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాముల నుండి సహకారాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా పట్టుదలగా పూర్తి చేసి అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి నూతనోత్సాహం అనేది దొరుకుతుంది. విద్యార్థులకు వైద్య సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకు సోదరుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకొని లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.